అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ కోసం సపోర్ట్ చేశా అన్నాడు. అవును. నిజానికి అతను వెళ్తున్నట్టు వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్పలేదు ఎవరికి. అంటే చిరంజీవి కానీ, అటు నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ తెలియదు. సడన్‌గా వెళ్ళాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు? ఫస్ట్ మనం ఈ ట్రోల్ ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ వెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అల్లు అర్జున్ ఒక విషయంలో క్లారిటీ ఇచ్చాడు ప్రపంచానికి. ఆయన మెగా హీరోలు లేకపోతే మెగా కాంపౌండ్ అనేటువంటి దానికి ప్యారలల్గా అల్లు అనే దాన్ని ఒక బ్రాండ్గా ప్రొజెక్ట్ చేసుకోబోతున్నాడు. డెవలప్ చేసేటువంటి ఒక ప్రయత్నం మొదలైంది. అవును. అల్లు ఎంటర్టైన్మెంట్స్, అలాగే అల్లు స్టూడియో, అవును, అలాగే ఆయన సినిమాలకి ఏఏ అనేది ఒక బ్రాండ్గా మార్చారు. అవును. ఈ ప్రాసెస్ అంతా నడుస్తోంది. దీన్ని అల్లు అరవింద్ గారు అక్నాలెడ్జ్ చేశాడు. ఎలా అక్నాలెడ్జ్ చేశాడు అంటే, రామ్ చరణ్కి అల్లు అర్జున్కి మధ్య ఒక చిన్న క్లాష్ ఉంది అనేది ఒక ప్రచారం జరిగింది ఆ మధ్య. అవును. జరిగిన సందర్భంలో ఆయన దాని మీద క్లారిటీ ఇస్తూ ఒక మాట చెప్పాడు అరవింద్ గారు. ఆయన ఏమన్నాడంటే, నేను చిరంజీవి ఇద్దరం ఒకళ్ళ కెరియర్కి ఒకళ్ళు హెల్ప్ అవుతూ ఒకళ్ళనొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. నేను పెద్ద ప్రొడ్యూసర్ అవటం వెనకాల చిరంజీవి గారి పాత్ర ఉంది, అలాగే చిరంజీవి గారి ఎదుగుదలలో నా పాత్ర ఉంది. మేమిద్దరం భిన్నమైనటువంటి రంగాల్లో ఉన్నాం కాబట్టి ఒకళ్ళ ఎదుగుదలకు ఒకళ్ళం దోహదపడ్డాం. అవును. కానీ మా పిల్లలిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు, పోటీ పడాల్సిందే. ఒకే ఏరియాలో ఉన్నప్పుడు పోటీ అనివార్యం అని చెప్పాడు ఆయన. అవును. సో అదే క్లారిటీతో అల్లు అర్జున్ కూడా కొనసాగుతున్నాడు. అంటే నిజానికి మనకు సరైన సక్సెస్ మీట్లో అనుకుంటాను ఇది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరవడం పెద్ద ఇరిటేటింగ్ అవ్వడం, ఒక దశలో నాగబాబు కూడా దాన్ని ఇరిటేట్ అయిపోయి ఓపెన్గానే తిట్టడం జరిగింది. ఆ టైంలోనే యాక్చువల్గా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి పూర్తిగా పక్కగా జరిగినాడు. దానికి చెప్పను బ్రదర్ అనే ఒక డైలాగు అప్పట్లో బాగా ఫేమస్ అయింది. అప్పటి నుంచే అయింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ వివాదానికి కారణం ఏమిటి? నాగబాబు ట్వీటే. అవును. నాగబాబు అన్యాపదేశంగా చేసినటువంటి ట్వీటు. అంటే మనకు సపోర్ట్ చేయనివాడు పరాయివాడైనా కానీ, చేయనివాడు మనోడైనా కానీ పరాయివాడే, సపోర్ట్ చేస్తే పరాయుడైనా మనోడే అని పెట్టాడు ఆయన. నిజమే. ఆయన ట్వీట్ చేయకపోతే ఇంత దుమారం రేగేది కాదు. దీనికి కారణం ఆయనే. ఆ తర్వాత ఆయన ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేసుకుని మళ్ళీ యాక్టివేట్ చేసి ఒక ట్వీట్ పెట్టాడు, డిలీట్ చేశాను అని ప్రత్యేకంగా. మళ్ళీ అది కూడా గెల్లటమే. అంటే ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు ప్రపంచానికి ఆయన. ఈ ప్రోగ్రామ్ ఇవ్వటం వలన ఏంటంటే, ఆయన అభిమానులు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, జనసేన క్యాడర్, అలాగే జనసేనని సపోర్ట్ చేసేటువంటి యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి ఒక రకంగా ఇండియా కూటమి అంతా కూడా అటాక్ చేసింది అనేది కూడా మనం చూసాం. అందరూ అలర్ట్ అయిపోయి ఏం చేశారంటే, ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ అనక్కర్లేదు, అది తెలుగుదేశం కూటమి. తెలుగుదేశం కూటమి అలర్ట్ అయిపోయి, కూటమిని మోసేటువంటి ప్రచార మాధ్యమాలన్నీ కూడా అలర్ట్ అయిపోయి, వాళ్ళు పోలింగ్ అయిపోయిన తర్వాత ఓటర్లకు థ్యాంక్స్ చెప్తూ ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ పిఠాపురంలో. ఆ ప్రెస్ మీట్కి పెట్టినటువంటి థంబ్నెయిల్స్ చూస్తే అల్లు అర్జున్కి నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్, ఈ టైప్లో థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ వెళ్ళారు. కానీ కంటెంట్ లేదు అసలు దానిలో, వాళ్ళు ఈ ప్రస్తావనే చేయలే, కానీ థంబ్నెయిల్స్ అన్నీ అవే పెట్టారు. ఇదంతా ఎక్కడి నుంచి జరిగింది? ఈ చొరవ తీసుకోవడానికి కారణం నాగబాబు ట్వీట్. అలా మొదలైంది గోల. అయితే అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రారంభిస్తున్నాడు అనే వార్తలు వస్తున్న టైంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి, మనం రాజకీయ ప్రవేశం చేశాము, బయటకు వచ్చేసాము, ఇప్పుడు అనవసరంగా మళ్ళీ కుంపటి రాజేయటం అవసరమా కుటుంబంలో అని ఒక ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే వద్దన్నాడు. మీరు ఇష్టపడి వెడితే ఓకే, అభ్యంతరాలు లేవు, కానీ ఒక ఎల్డర్గా నేను సలహా చెప్తున్నాను, ఆ రోజున మనం భంగపడ్డాం, మనం ఏదో చేద్దాం అనుకుని వెళ్ళాం, అది అవ్వకపోగా అనేక విధాలుగా మనం ప్రపంచం దృష్టిలో పలచనయ్యాం, అందుకని ఇది అవసరమా మనకి అన్న పద్ధతిలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అందులోనే చాలా డెమోక్రటిక్గా ఆయన, మీ ఇష్టమైతే వెళ్ళండి, నేను కాదని అనటం లేదు, కానీ
ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని ఒక్కసారి గుర్తు చేయడం కోసం మాత్రమే మాట్లాడుతున్నాను అని చెప్పాడు ఆయన. అయిపోయింది. ఆ తర్వాత ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ నన్ను అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో ఆయన ఇంట్రడ్యూస్ అయ్యాడు కదా, పరిచయం చేశాడు. ఇవన్నీ మాట్లాడుతూ నాకు ఆ సినిమాకి ఇచ్చిన డబ్బులు చాలా తక్కువ, 5,000 ఇచ్చేవారు నెలకి అని ఆ టైప్లో చెప్పాడు. అది కూడా ట్రోల్ అయింది అప్పుడు, పవన్ కళ్యాణ్ని వాడేసుకున్నారు అని. అవును. ఆ తర్వాత జానీ నష్టం, అవును, జానీ నష్టం మాట ఏమిటని ఇటు నుంచి కౌంటర్ ట్రోల్స్ మొదలైనాయి. అవును. ఇది కేవలం అభిమానుల మధ్య యుద్ధమే తప్ప వాళ్ళు చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు. ఆహా ప్రారంభించినప్పుడు అన్స్టాపబుల్ ప్రోగ్రాం బాలకృష్ణతో చేయించినప్పుడు కూడా ఈ వీళ్ళ మధ్య ఏదో గ్యాప్ పెరుగుతోంది అనే ప్రచారం జరిగింది. అల్లు అలాగే కొనిజల ఫ్యామిలీస్ మధ్య. నిజానికి ఒక రకంగా చూసుకుంటే దాన్ని వ్యాపార కోణంలో చూసుకున్నప్పటికీ కూడా అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి బాలకృష్ణ యాంకర్ పెట్టడం ఒక బిజినెస్ యాంగిల్ అనుకుందాం సింపుల్గా. ఆ బిజినెస్ యాంగిల్కి బూస్టప్ తెచ్చే కాంబినేషన్ ఖచ్చితంగా చిరంజీవి గారే. వీళ్ళ ఇంటి మనిషి రాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనే దానికంటే కూడా నిజంగానే గ్యాప్ ఉండొచ్చు కదా అని ఒక డౌట్ జనరల్ పీపుల్కి వస్తే కూడా తప్పేం లేదు. అదే ఆ సందేహం క్రియేట్ అవటం వల్లనే అది కొంచెం ఆ గ్యాప్ ఉంది అనేటువంటి ప్రచారం జరగడానికి కారణమైంది అది. రెండవది చిరంజీవి ఆ షోని అవాయిడ్ చేశాడు. దాని 2 సీజన్లలోనూ ఆయన రాలా. అవును. మొదటి సీజన్ ఏమో సినిమా కోసం కేటాయించారు, రెండో సీజన్లో కొంత పాలిటిక్స్ నడిపారు. అవును. సో వస్తే ఆయన మొదటి సీజన్లోనే వచ్చి ఉండాలి. వస్తే ఫస్ట్ గెస్ట్గానే వస్తాడని కూడా చాలా మంది రాశారు కూడా. చివరి గెస్ట్ అవుతాడు అన్నారు. అవును, అది లేదు, రెండూ రాలా. సెకండ్ సీజన్లో కూడా ఆయన ఎక్కడ కనిపించలేదు. కాకపోతే రామ్ చరణ్ కనిపించాడు, అలాగే పవన్ కళ్యాణ్ కనిపించాడు. దీంతో కొంతమేరకు అవును ఆ పుకార్లని పక్కన పెట్టగలిగారు. కానీ అన్స్టాపబుల్ దగ్గర నుంచి తర్వాత బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాం అని మాట్లాడాడు ఆయన. అవును, అల్లు అరవింద్ గారు. ఇదంతా కూడా ఆ టైంలోనే, ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే నాగబాబు ట్వీట్లు, బాలకృష్ణ అంటే ఎవరో తెలియదు నాకు, బాలకృష్ణ అని ఒక పాత కమెడియన్ ఉండేవాడు, పాతాళ భైరవలో అంజిగాడు అని పిలిచేవారు, వల్లూరి బాలకృష్ణ. వికీపీడియాలో కొడితే ఆయన వివరాలు. దానికి సైమల్టేనియస్గా నిజానికి బాలకృష్ణని వీళ్ళు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పవన్ కళ్యాణ్ ఎవడో తెలియదు అని బాలకృష్ణ అన్న ఒక వీడియోని బయట తీసుకొచ్చి దాన్ని బాగా వైరల్ చేశారు ఒక రకంగా. అవును. దానికి ఆవేశపడిపోయి నాగబాబు దీనికి అట్లా కౌంటర్ చేశాడు ఒక రకంగా. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలోనే మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం కూటమిలో చేరిన తర్వాత వాళ్ళందరూ ఒకటైపోయారు. అవును, పొలిటికల్గా. అవును, ఒకటైపోయి ఇప్పుడు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదనే పరిస్థితి లేదు అక్కడ. అవును, వాళ్ళందరూ కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు విచిత్రంగా వీళ్ళు పక్కకు వచ్చారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, సారీ అవును, అల్లు ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళకి కొంచెం పక్కగా కనిపిస్తోంది. అవును. కానీ మొన్న అల్లు అర్జున్ బర్త్డేకి చిరంజీవి సతీ సమేతంగా వెళ్ళి ఆశీర్వదించి వచ్చాడు కదా. అవును.